నమస్తే, వెల్కమ్ టు టీశాట్ ఛానల్. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో మనం విభిన్న అంశాలను గురించి పరిశీలిస్తూ ఉన్నాం. అందులో అతి ముఖ్యమైనటువంటి అంశం అభ్యసనము లేదా లెర్నింగ్ అన్నది. ఇందులో మనం అభ్యసన సిద్ధాంతాలను గురించి గమనించినప్పుడు ప్రవర్తనావాద సిద్ధాంతాలు, గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు అన్నటువంటి విషయాలని అర్థం చేసుకుంటున్నాం. ప్రవర్తనావాద సిద్ధాంతాలని మనం సంసర్గ సిద్ధాంతాలను కూడా పిలుస్తామని తెలుసుకున్నాం. సంసర్గ సిద్ధాంతాలు లేదా ప్రవర్తనావాద సిద్ధాంతాలని పావ్లోవ్ ప్రతిపాదించిన సిద్ధాంతం, అలాగే స్కిన్నర్ చెప్పిన కార్యసాధక నిబంధన అన్న దాంతోపాటు మనం ఇప్పుడు థారండైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతం అన్న దాని గురించి తెలుసుకుందాం. అయితే పరీక్షల్లో ఈ అంశం మీద ప్రశ్నలు వచ్చేటువంటి క్రమాన్ని చూసినట్లయితే మొత్తం అభ్యసనాంశానికి సంబంధించి యత్నదోష సిద్ధాంతం లేదా థారండైక్ ప్రతిపాదించినటువంటి అభ్యసన సిద్ధాంతం మిగిలిన అభ్యసన సిద్ధాంతాలన్నిటికీ మార్గదర్శకంగా నిలిచింది అని చెప్తారు. పావ్లోవ్ ప్రతిపాదించిన నిబంధన అభ్యసన సిద్ధాంతంలో పునర్బలనము అన్నటువంటి అంశము, అలాగే ఉద్దీపన, ప్రేరణ అన్న పదాలు మనకు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. అంటే ఒక ఉద్దీపనకు ఒక ప్రతిస్పందన అన్నది ఉంటుంది. అయితే ఈ ఉద్దీపన ఏర్పడాలి అంటే ఒక రకమైనటువంటి ప్రేరణ మనకు అవసరమవుతుంది. ఉద్దీపన కలిగించిన తర్వాత ప్రతిస్పందన రావడం కోసం జరిగేటువంటి ప్రక్రియను పలుమార్లు చేయడం వల్ల అక్కడ ఒక నిబంధన ఏర్పడుతుంది అని అన్నారు. కాబట్టి ఒక అసహజమైనటువంటి ఉద్దీపన ద్వారా సహజ ప్రతిస్పందనను రాబట్టే విధానంగా మనం పావ్లోవ్ సిద్ధాంతాన్ని చూసాం. అలాగే స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి అభ్యసన సిద్ధాంతాన్ని మనం కార్యక్రమయుత అభ్యసన రూపంలో, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ రూపంలో తరగతి గదిలో అన్వయం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. అంటే విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఒక భాగం తర్వాత మరొక భాగాన్ని నేర్చుకునే అవకాశం కల్పించడం వల్ల పిల్లలు ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా సులభంగా నేర్చుకోగలరు అన్నది ఆ సిద్ధాంతంలో మనకు కనిపించిన అంశం. అంటే పని చేయడం ద్వారా నేర్చుకోవడం, చేస్తూ నేర్చుకోవడం, మంచి ఫలితాలు వచ్చినప్పుడు, ప్రోత్సాహకర వాతావరణం ఉన్నప్పుడు అభ్యసన వేగవంతంగా కనిపించడం అన్నది స్కిన్నర్ సిద్ధాంతంలో ముఖ్యమైన విశేషం అన్నమాట. అలాగే ఇవాళ మనం ఏం చేస్తామంటే థారండైక్ ప్రతిపాదించినటువంటి అభ్యసన సిద్ధాంతాన్ని చూద్దాం. థారండైక్ చెప్పిన సిద్ధాంతం పేరు యత్నదోష అభ్యసనం. ఇది కూడా ఒక సంసర్గవాద నియమం. అలాగే ఇది కూడా ప్రవర్తనావాదానికి సంబంధించినది. ఎందుకంటే అభ్యసనము అన్నది వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడేటువంటి శాశ్వతమైన మార్పు అన్న నిర్వచనానికి ఇవి అనుబంధంగా ఉంటాయి. కాబట్టి వీటిల్ని కూడా ప్రవర్తనావాద సిద్ధాంతాలు అంటారు. అయితే ఇక్కడ నేర్చుకోవడం అన్న క్రమాన్ని చూసినప్పుడు పావ్లోవ్ నియమానికి, స్కిన్నర్ ప్రతిపాదించిన నియమానికన్నా మరింత ముందుకెళ్ళి ఇది వ్యక్తి నేర్చుకోవడం అన్న దానిలో రకరకాల ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ ప్రయత్నాలలో మంచి ప్రయత్నాలను చివరికి పొంది అభ్యసనం జరుగుతుంది అన్నది థారండైక్ నియమం. అంచేత దీనిని యత్నదోష సిద్ధాంతము అంటారు. అయితే దీనిని బంధ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఇది గతంలో కూడా ఈ పాయింట్ మీద ప్రశ్న అడిగారు. ఎందుకు యత్నదోష సిద్ధాంతాన్ని బంధ సిద్ధాంతం అంటారు అంటే పావ్లోవ్ సిద్ధాంతంలో ప్రేరణ లేదా ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. స్కిన్నర్ సిద్ధాంతంలో రెస్పాన్స్ లేదా ప్రతిస్పందన అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. అందుకని పావ్లోవ్ సిద్ధాంతాన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అంటే, స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. అయితే థారండైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతంలో రెండూ ప్రధానంగా ఉంటాయి. కాబట్టి దీనిని ఎస్ఆర్ థియరీ అంటారు. అంటే ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్యన బంధాన్ని దృఢతరం చేయడం ద్వారా ఏర్పడేటువంటి ప్రక్రియని మనం ఇక్కడ అభ్యసనం అంటాం. కాబట్టి దీనిని బంధ సిద్ధాంతమని, ఎస్ఆర్ సిద్ధాంతమని, యత్నదోష సిద్ధాంతమని చెప్తారు. దీన్ని అమెరికాకు చెందినటువంటి మనోవైజ్ఞానికుడు ఈఎల్ థారండైక్ అని ఆయన ప్రతిపాదించాడు. థారండైక్ని మనం ఏమని చెప్తామంటే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటాం. ఈయన మనకి సైకాలజీలో పితామహులు అన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు చాలామంది. వాళ్ళలో ఈయన మనకి జంతు మనోవైజ్ఞానిక శాస్త్ర పితామహుడుగా ఉంటారు. ఈయన రాసినటువంటి గ్రంథాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటోది మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. అలాగే ఎనిమల్ ఇంటెలిజెన్స్ అన్నది, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అన్న 3 గ్రంథాలు మనకి పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్న గ్రంథ రచయిత అన్న ప్రశ్న మనకి గతంలో చాలాసార్లు అడుగున్నారు. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ నేర్చుకున్న పద్ధతిని ఎలా ఉండాలి, యత్నదోషము అంటే ఏమిటి అని చూస్తే
ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది అని అనడం దీంట్లో ఉన్న విశేషం. అంటే ప్రయత్నాలు అనన్న దాన్ని చూసినప్పుడు దోషాల సంఖ్య అనన్నది విలోమానుపాతంలో ఉండడం కనిపిస్తుంది. అంటే ప్రారంభంలో చాలా తప్పులు ఉన్నప్పటికీ ప్రయత్నాలు చేసిన మీదట ఆ తప్పుల సంఖ్య తగ్గిపోయి అక్కడ అభ్యసనం బలపడడం అన్నది యత్నదోష సిద్ధాంతంలో కీలకమైన అంశం. అలాగే మనం అభ్యసనం ఎన్ని ఎక్కువసార్లు పునరావృతం చేశామన్న దాని మీద అభ్యసనం ఆధారపడి ఉంటుంది. అంటే ఒక అభ్యసనం జరగాలి అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం. ఒక విషయాన్ని విద్యార్థి నేర్చుకోవాలి అని అంటే అతనితో ఆ అంశాన్ని పలుమార్లు అభ్యాసం చెందించాలి. అలా అభ్యాసం చేసినప్పుడు నేర్చుకోవడం అన్నది వేగవంతంగా జరుగుతుంది అని తారండైక్ చెప్తాడు. అయితే ఈ అభ్యాసం జరిగే సందర్భాల్లో ఫిజికల్ యాక్టివిటీస్ అన్నవి కూడా ఉంటాయి. అంటే చలన కౌశలాలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ సన్నివేశంలో పాల్గొనడం, ఆ పనిని చేయడం అన్న దాని ద్వారా ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. తద్వారా చలన కౌశలాలు, ఆ నైపుణ్యాలు అన్నవి వస్తాయి. కాబట్టి ఒక అభ్యసనం జరగాలి అని అంటే ఒక సన్నివేశం ఉండాలి. ఆ సన్నివేశంలో విద్యార్థి పాల్గొనాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి. వాటిలో కొన్ని తప్పుడువి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి. ప్రయత్నాలు చేసిన మీదట తప్పు ప్రయత్నాలను వదిలేసి మంచి ప్రయత్నాన్ని రాబట్టుకుంటారు, సాధన చేస్తారు. కాబట్టి యత్న దోషము తప్పు చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళేటువంటి పద్ధతి అని ఈ సిద్ధాంతం యొక్క అర్థం. ఉదాహరణకు తరగతి గదిలో విద్యార్థి ఒక పదాన్ని తప్పు రాసినట్లయితే ఆ పదాన్ని 4 సార్లు 5 సార్లు సరిగా ఎలా రాయాలో చూపిస్తే ఆ మాదిరి రాసుకుంటూ వెళ్ళినప్పుడు చివరికి ఆ పదం పూర్తిగా రైట్ రాయడం అన్నది వస్తుంది. తరగతి గదిలో డిక్టేషన్ చెప్పినప్పుడు తప్పుపోయిన పదాన్ని ఉపాధ్యాయుడు 5 సార్లు రాయండి, 4 సార్లు రాయండి అంటాడు. అలా 4-5 సార్లు రాయడం వలన ఒకే పనిని పలుమార్లు పదే చేయడం వలన దానిలో ఉండే తప్పులు తగ్గిపోయి అది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంది అని అన్నది యత్నదోష సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం. అయితే తారండైక్ ఎలాంటి ప్రయోగాన్ని చేశాడు అన్నది కూడా మన పరీక్ష దృష్ట్యా ముఖ్యం. తారండైక్ పిల్లుల మీద ప్రయోగాన్ని చేశాడు. అది ఒక పజిల్ బాక్స్ అని చెప్పి అంటాం. ఈ పజిల్ బాక్స్లో మీటని కదిలించడం ద్వారా ఆహారం తీసుకోవడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మీటని నొక్కడం ద్వారా ఆహారం వస్తుంది అని తెలిసినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాణి ఆహారం పొందడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అక్కడ కాలు పెడుతుంది, ఇక్కడ తాకుతుంది. ఎన్నో చేసిన మీదట ఆ మీట మీద కాలు పెట్టగానే ఆహారం రావడం అన్నది జరుగుతుంది. కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో కొన్ని తప్పై ఓడిపోతుంది. కానీ ఒక ప్రయత్నం దగ్గర తను సక్సెస్ అవుతుంది. కాబట్టి పజిల్ బాక్స్లో ఉన్నటువంటి జీవి మీటను కదిలించడం ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. కాబట్టి చివరికి ఒక మంచి ప్రయత్నం ద్వారా సక్సెస్ అవుతుంది. కాబట్టి యత్నదోష సిద్ధాంతము అన్నటువంటి దానిలో తప్పులు చేయడం, సవరించుకోవడం అన్నది కీలకమైన అంశం. కాబట్టి మనిషి ఎలా నేర్చుకుంటాడు అని తారండైక్ భావిస్తున్నాడంటే తప్పనిసరిగా అక్కడ ఒక సన్నివేశం ఉండాలి. ఆ సన్నివేశంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. అది ఒక అవసరంగా కూడా కల్పించాలి. అప్పుడు మాత్రమే వ్యక్తి ఆ పని చేయడానికి ముందుకొస్తాడు. పిల్లికి ఆకలేసినప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ కడుపు నిండా ఉన్నందుకోండి అప్పుడు ఆ ప్రయత్నాలు చేయదు. కాబట్టి అభ్యసన అని అన్నది అవసరాలతో కూడినదిగా ఉండాలి అని తారండైక్ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అందుకని ఆ అవసరాన్ని క్రియేట్ చేయడం అని అన్నది తరగతి గది బోధనా విధానాల్లో ముఖ్యమైన అంశం అన్నమాట. అంచేత ఇలాంటి అభ్యసనాన్ని మనం గమనించి చూసినట్లయితే యత్నదోష పద్ధతిలో ప్రయోగం మనకి చాలా సింపుల్గానే కనిపిస్తుంది. ఒక పెట్టెలో పజిల్ బాక్స్లో ఒక ప్రాణి ఉంటుంది. దానికి ఆకలేసినప్పుడు ఆహారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో ఒక ప్రయత్నం ద్వారా అది ఆహారాన్ని పొందుతుంది. కొన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయినటువంటి ప్రయత్నాన్ని మళ్ళీ చేయడం ద్వారా అది తొందరగా ఈసారి చేసేటప్పుడు తక్కువ ప్రయత్నాలలోనే మీటను నొక్కడం అన్నది జరుగుతుంది. మూడవసారికి ఆ ప్రయత్నాలు చేసే దాంట్లో దోషాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి పరీక్షలో ఒక స్టేట్మెంట్ కూడా గతంలో అడిగారు. ప్రయత్నాలకి అభ్యసనానికి గల సంబంధము అన్నారు. ప్రయత్నానికి అభ్యసనానికి గల సంబంధము విలోమ సంబంధంలో ఉంటుంది. అంటే ప్రయత్నంలో తప్పుల సంఖ్య తగ్గిపోతూ ఉంటే అభ్యసనం యొక్క ప్రమాణం పెరుగుతూ వస్తుంది అని అర్థం. కాబట్టి తప్పుల సంఖ్య తగ్గించుకుంటూ పోవడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అందుకోసం మనము అభ్యసన ప్రక్రియలో ఏమేమి అంశాలు ఉండాలి అని చూసినట్లయితే
ప్రేరణ పొందడం అన్నది చాలా అవసరం. తారండైక్ కానీ, స్కిన్నర్ కానీ, పావ్లోవ్ కానీ వీళ్ళందరూ కూడా ప్రవర్తనవాదులు అభ్యసన నేర్చుకోవడం అన్నదానికి ముఖ్యాంశంగా ఏం చెప్తున్నారు? ప్రేరణ అంటారు. అందుకే డెసెకో అనే మనోవైజ్ఞానికుడు ప్రేరణ అభ్యసనానికి రాచబాట అని అన్నాడు. అలాగే ప్రేరణ స్వీయ ప్రేరణగా ఉండాలి, బాహ్య ప్రేరణగా కూడా ఉండాలి అని అనుకున్నాం. ఆకలి వేసినప్పుడు గమ్యాన్ని వెతుక్కుంటూ ఆహారం కోసం వెళ్ళడం అన్నది స్వీయ ప్రేరణ, తనకై తానే ప్రేరణ పొందడం అన్నది జరుగుతుందన్నమాట. అలా కాని సందర్భాల్లో అభ్యసనలో అవసరాన్ని క్రియేట్ చేయాలి అంటే తప్పనిసరిగా బాహ్య ప్రేరణ అన్నది కీలకంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రేరణ అన్నది ఏం చేస్తుంది? ఒక గమ్యాన్ని చేరే వరకు వ్యక్తిని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. కాబట్టి గమ్య నిర్దేశం వైపుకు నడిపించేటువంటి అంశము అంటాం. అంటే ప్రేరణ కార్యక్రమాన్ని మొదలెట్టి ఆపేసేది కాకుండా ఫలితాన్ని చేరే వరకు కొనసాగించేటువంటి చర్య అని ప్రేరణను మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంలో గమ్యాన్ని చేరే సందర్భంలో రకరకాల ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. ఈ ఆటంకాలని అధిగమించే సందర్భంలో మనం ప్రతిస్పందనలు చేస్తాం. అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు లక్ష్యాన్ని సాధించే సందర్భంలో, గమ్యాన్ని చేరే సందర్భంలో రకరకాల ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఆటంకాలు ఎదురవడానికి మనం కొన్ని ప్రయత్నాలను చేస్తాం. ఈ ప్రయత్నాలను చేసే సందర్భంలో యాదృచ్ఛికంగా ఒక ఫలితాన్ని పొందుతాం. అంటే సడన్గా ఉన్నట్టుండి అనుకోకుండా ఏదో ఒక ప్రయత్నం మీద మనకి ఫలితం వస్తుంది. అందుకని యాదృచ్ఛికంగా ఫలితం పొందడం అంటాం. అయితే యాదృచ్ఛికంగా పొందినటువంటి ఫలితాన్ని మనం ఏం చేయాలి? పలుమార్లు చేసే సందర్భాలలోకి అన్వయం చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే తప్పులతో ఉండేటువంటి ప్రయత్నాన్ని వదిలేసి మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి దాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకుని సరైన ప్రతిస్పందనను పట్టుకుని దానిని ఎంపిక చేసుకుని దానిని సాధన చేయడం అన్నది అవసరం. అంటే మనకు తరగతి గదిలో ఒక లెక్కని కూడడంలో స్థాన విలువల దగ్గర తప్పు చేసాం. అంటే 1వ స్థానంలో కూడిన తర్వాత 2 అంకెలు వస్తే దానిలో మొదటి అంకెని 10వ స్థానం కింద వేయాలి, తర్వాత అంకెని 1వ స్థానం కింద వేయాలి అన్న లెక్క ఉందనుకోండి. ఈ ప్రయత్నంలో స్థాన విలువలు అన్న భావన రాకపోతే విద్యార్థి సంఖ్యని తప్పుగా వేసే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పుగా వేసిన తర్వాత ఉపాధ్యాయుడు దాన్ని సవరించే సందర్భంలో 2 అంకెలు ఉన్నప్పుడు 10వ స్థానాన్ని ఈ ప్రదేశంలో వేయాలి, 1వ స్థానాన్ని ఈ ప్రదేశంలో వేయాలి అని చెప్తారు. దానిని మనం సాధన చేయిస్తాం. అంచేత 4-5 లెక్కలు 7-8 లెక్కలు అదే రకపు పద్ధతిలో చేయడం వల్ల తప్పులు తగ్గిపోయి చివరికి 2 అంకెల్ని కూడిన తర్వాత 2 అంకెలు వచ్చినట్లయితే దేనిని 10వ స్థానంలో వేయాలి, దేనిని 1వ స్థానంలో వేయాలన్నది విద్యార్థి నేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ అభ్యాసము అని అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది. సరైన ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడం అన్నది కనిపిస్తుంది. అలా తర్వాత క్రమక్రమంగా ఏం చేస్తారు? ఏవైతే తప్పులని వాళ్ళకి అర్థమవుతుందో, ఏవైతే సరికాని ప్రయత్నాలు అని అర్థమవుతుందో వాటిని వదిలేస్తారు. కాబట్టి అభ్యసన జరిగే సందర్భంలో 2 అంశాలు ఉంటాయి. గతంలోనేమో తప్పులు చేశారు, ఆ తప్పులని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పులని జరగడానికి గల కారణాలని, తప్పులని వదిలేసి ఏదైతే సరైనది ఉంటుందో దాన్ని మాత్రమే అభ్యాసం చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల, సరైన దాన్ని అభ్యాసం చేయడం వల్ల ప్రేరణకు ప్రతిస్పందనకు మధ్యన ఒక బంధం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ అవసరం ఏదుంది అని అన్నది గుర్తించారు. ఆ అవసరం ఆధారంగా ప్రేరణ జరిగింది, తద్వారా మీట నొక్కడం అన్నది జరిగింది, ఆహారం రావడం జరిగింది. కాబట్టి ఈసారి ఆహారం కోసం వెంటనే మీట నొక్కడం జరుగుతుంది. ఇలా పలుమార్లు చేసినప్పుడు ఆహారానికి మీటకు మధ్య ఒక సంబంధం ఉంది అని చెప్పి ప్రాణి గ్రహిస్తారు. ఇలా బంధాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి దీనిని బంధ సిద్ధాంతము, బాండ్ థియరీ అని కూడా అంటారు. తరగతి గదిలో కూడా బంధము అన్నది చాలా ఇంపార్టెంట్. వేటి మధ్యన? బోధనా విషయాల మధ్య. అంటే తెలిసిన బోధనా విషయానికి, తెలియని బోధనా విషయానికి మధ్యన ఒక బంధాన్ని ఏర్పరచడం. అంటే నోన్ టెక్స్ట్ టు అన్నోన్ టెక్స్ట్, ఒక నోన్ టెక్స్ట్ నుంచి అన్నోన్ టెక్స్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసేటప్పుడు కూడా బంధం ఏర్పడుతుంది అనమాట. అలాగే ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్యన బంధం ఏర్పడుతుంది. విద్యార్థికి మధ్యన ఏర్పడేటువంటి బాండ్, విద్యార్థికి బోధనాభ్యసన సామగ్రికి మధ్యన ఏర్పడేటువంటి బంధము, ఇవి కూడా మనకి తరగతి గది అభ్యసనలో కీలకంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏర్పడినటువంటి బంధాన్ని స్థిరపరచాలి అని అంటే దానిని పలుమార్లు చేయాలి. ఇందుకోసం తారండైక్ కొన్ని రకాల నియమాలని మనకి ఇచ్చాడు. అలాంటి నియమాలను మనం గమనించినట్లయితే వాటిని మనం అభ్యాస నియమాలు అంటాం. ఈ అభ్యాస నియమాలు చాలా ఇంపార్టెంట్.
పరీక్షలో చాలాసార్లు వీటి మీద ప్రశ్నలు వస్తున్నాయి. కొంచెం కీలక పదాలు ఇక్కడ ఉంటాయి, వాటిని దయచేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థారండైక్ ప్రతిపాదించినటువంటి అభ్యాస నియమాలు ప్రధానంగా 3 మనకు కనిపిస్తాయి. వాటిలో మొదటి నియమాన్ని సంసిద్ధతా నియమం అంటాం, అంటే లా ఆఫ్ రెడీనెస్. ఒకటి నేర్చుకోవాలి అని అంటే సంసిద్ధత అన్నది చాలా కీలకం. అందుకని థారండైక్ అభ్యసన నియమాల్లో ప్రేరణ అన్నదానికి, సంసిద్ధత అన్నదానికి ప్రాధాన్యత ఉంటుంది. సంసిద్ధత చెందాలి అంటే ఎలా చెందాలి? శారీరకంగా, మానసికంగా 2 రకాలుగాను సంసిద్ధత చెందాలి. అయితే ఈ సంసిద్ధత ఎప్పుడు వస్తుంది అంటే శారీరకంగా, మానసికంగా సరైన పెరుగుదల ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి సరైనటువంటి శారీరక, మానసిక వికాసం ఉండి అప్పుడు ఒక విషయాన్ని నేర్చుకోవాలన్నటువంటి ప్రేరణ కలిగితే దానికి సంసిద్ధత లేదా సన్నద్ధత అని మనం అనొచ్చు. శారీరక, మానసిక వికాసాలు లేవనుకుందాం. అంటే ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల పిల్లవాడు 10వ తరగతిలో చెప్పే క్షేత్రమితి అన్నటువంటి గణిత అంశాలను నేర్చుకోవాల్సి వస్తే అక్కడ శారీరక వికాసం లేదు కాబట్టి పిల్లవాడు దాన్ని అర్థం చేసుకోలేడు, మానసిక వికాసం లేదు కాబట్టి ఆ భావనని అర్థం చేసుకోలేడు. అంచేత అక్కడ సంసిద్ధత రావడం అన్నది కష్టమవుతుంది అన్నమాట. కాబట్టి శారీరక, మానసిక వికాసాలు 2 ఉండాలి, వయసుకు తగినదిగా ఉండాలి. అప్పుడు ప్రేరణ కలిగిస్తే ఆ ప్రేరణ అభ్యాసికి సంసిద్ధతని పెంపొందించేలాగా చూస్తుందన్నమాట. కాబట్టి వ్యక్తి యొక్క సంసిద్ధత అన్నది అభ్యసనలో కీలకమైన భాగం. అందుకని లా ఆఫ్ రెడీనెస్లో రెడీనెస్ అన్నది 50% ఆఫ్ లెర్నింగ్ అచీవ్ అయినట్లుగా చెప్తారు. అంటే వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. ఒక గొప్ప ప్రారంభం సగం నేర్చుకోవడానికి సమానమవుతుంది. కాబట్టి ప్రేరణ అన్నది వ్యక్తిలో వచ్చినటువంటి, అది స్వీయ ప్రేరణ కావచ్చు, బహిర్గత ప్రేరణ కావచ్చు, నేర్చుకోవడానికి చూపేటువంటి అభిరుచిని, ఆసక్తిని మనం సంసిద్ధత అంటాం. కాబట్టి సంసిద్ధుడైనప్పుడు మాత్రమే వ్యక్తి అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొంటాడు. సంసిద్ధత కోసం ఏం చేయాలి? తరగతి గది బోధనా విధానాలను చూసినప్పుడు తరగతి గది సంసిద్ధత అన్నప్పుడు మనం పిల్లల్ని ప్రారంభంలో సిట్, స్టాండ్ అని చెప్పి ఒక చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయిస్తాం. అంటే ఇది కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగే కనిపిస్తుంది, కానీ దానిలో మానసిక అంశం కూడా ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు సిట్ అన్నప్పుడు పిల్లలందరూ కూర్చోవాలి, స్టాండ్ అన్నప్పుడు పిల్లలందరూ లేవాలి. అలాగే ఆయన ఏం చేస్తాడు? దీనిని ఆసక్తికరంగా మార్చడానికి సంకేతంతో జతపరుస్తాడు. ఉదాహరణకి చేతితో చూపిస్తాడు. సిట్ అంటే ఇలా అంటాడు, స్టాండ్ అంటే ఇలా అంటాడు. ఈసారి వొకాబులరీని వదిలేసి సంజ్ఞల ద్వారా చూపిస్తాడు. ఇలా అనగానే కూర్చుంటారు, ఇలా అనగానే లేస్తారు. 3వ దశలో ఏం చేస్తారు? సంకేతానికి, సంజ్ఞకు మధ్యన ఒక అనుబంధాన్ని ఇస్తారు. ఇప్పుడు నేను శబ్దాన్ని చెప్తాను, ఆ శబ్దాన్ని విని మీరు ఆ పనిని చేయాలి అంటారు. అయితే ఉపాధ్యాయుడు సరదాగా ఏం చేస్తాడు? సిట్ అంటూ ఇలా సైన్ చేస్తాడు. కొంతమంది పిల్లలు ఈ సైన్ని దృష్టిలో పెట్టుకుని లేచి నిలబడడం కనిపించవచ్చు, కొంతమంది సిట్ అన్న పదాన్ని విని కూర్చుని ఉండడం కనిపించవచ్చు. కాబట్టి సంసిద్ధత అన్నది శారీరక, మానసిక పరమైనటువంటి 2 అంశాలతో కూడినటువంటిది. అలా కూడినప్పుడు ప్రేరణ కలుగుతుందన్నమాట. ఆ ప్రేరణ నేర్చుకోవడానికి కొనసాగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రారంభంలో చేసేటువంటి ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ అంటాం. ఇలాంటి ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా సంసిద్ధతకు పనికొస్తాయి. అలాగే ప్రాథమిక పాఠశాలలో పాడేటువంటి అభినయ గేయాలు, కథలు ఇలాంటివి కూడా మనకి సంసిద్ధత పరమైన అంశాలుగా ఉంటాయి. అలాగే పాఠశాలలో నిర్వహించేటువంటి అసెంబ్లీ, ప్రార్థనా సమావేశము ఒక సంసిద్ధతా కార్యక్రమంగా మనం చెప్తాం. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రతి తరగతి గదిలోనూ పాఠ్యబోధన సమయంలో సంసిద్ధతకు గరిష్ట ప్రాధాన్యతనివ్వాలి. సంసిద్ధత లేకపోతే అభ్యసనం జరగదు అని తెలుస్తోందన్నమాట. అలాగే మనం 2వ అభ్యాస నియమాన్ని చూస్తే దాన్ని మనం అభ్యాస నియమం అంటాం. అభ్యాస నియమం ప్రాక్టీస్, లా ఆఫ్ ప్రాక్టీస్ అంటాం. ఒక అంశాన్ని పలుమార్లు చేయడం, సాధన కోసం ఈ ప్రయత్నం జరుగుతుందన్నమాట. సాధన అన్నది ధారణకు దారితీసేటువంటి అంశం. పలుమార్లు ఒక అంశాన్ని సాధన చేయడం ద్వారా అది ధారణలో ఉండి స్మృతి పదంలో చెరిగిపోకుండా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుండేటువంటిదిగా అది మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అభ్యాస నియమానికి కీలక ఘట్టంగా మనం ఏమనుకోవాలి? సాధన చేసే అవకాశాలను కల్పించడం, ఒక అంశాన్ని పలుమార్లు చేయడానికి అవకాశాన్ని కల్పించడం. అయితే ఈ అవకాశం కల్పించే సందర్భాల్లో పలుమార్లు చేయడం అన్నది వ్యక్తిలో ఒక యాంత్రికతకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి థారండైక్ సిద్ధాంతంలో ఒక లోపంగా కూడా మనం ఏం చెప్తామంటే అర్ధరహితంగా
ఒక పనిని చేస్తున్నట్లయితే యాంత్రికంగా మారి అభ్యసన కుంటుపడే అవకాశం కూడా ఉంది. అందుకోసం ఏం చేస్తారు, నవ్యత్వ సూత్రము అని ఒకదాన్ని ఆయన చెప్పాడు. అంటే నవ్యత అన్నది చాలా అవసరం అన్నమాట. నవ్యత ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి ఆ విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నవ్యత అంటే కొత్తదనం, అంటే నేర్చుకున్నటువంటి అంశంలో ఒక కొత్తదనం ఉండాలి. ప్రతిసారి అదే పనిని చేయాలి అన్నప్పుడు బోర్ కొట్టచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి మధ్యాహ్నం అన్న పదాన్ని డిక్టేషన్లో తప్పు రాశాడు అనుకుందాం. మధ్యాహ్నము అన్న పదాన్ని డిక్టేషన్లో తప్పు రాస్తే ఉపాధ్యాయుడు పైన సరైన పంక్తి రాసి దానిని చూసి 20 సార్లు రాయండి అన్నప్పుడు ఇది యాంత్రికంగా మారిపోతుంది. అంచేత పిల్లవాడు మా 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 అని రాయడం, ద్యా 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 అని రాయడం, ఇలా రాసుకుంటూ వస్తాడు. తర్వాత మళ్ళీ చెప్పినా కూడా మధ్యాహ్నం అన్న పదం తప్పే రాస్తారు. అందుకోసం ఏం చేయాలి, అభ్యాసంలో నవ్యత్వ సూత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నవ్యత్వ సూత్రము అంటే మధ్యాహ్నం అన్నటువంటి పదాన్ని ఉపయోగించి విభిన్న సందర్భాలలో వాక్యాలను చెప్పడం. ఈరోజు మధ్యాహ్నము వర్షం కురిసింది, రేపు మధ్యాహ్నం మన పాఠశాలలో ఒక సమావేశం జరుగుతుంది, నిన్న మధ్యాహ్నం మా అమ్మ నన్ను ఇంటికి రమ్మని చెప్పింది, మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా మనం రకరకాలైనటువంటి సందర్భాలలో ఆ వాక్యాన్ని ఉపయోగింప చేయడం వల్ల మధ్యాహ్నం అన్నటువంటి భావన పిల్లలకి తప్పు లేకుండా రాయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి తారండైక్ చెప్పినటువంటి అభ్యాస సూత్రంలో ఒకే అంశాన్ని పదే పదే చేయడం వల్ల వచ్చేటువంటి యాంత్రికత అన్నదాన్ని నిరోధించడానికి నవ్యత్వ సూత్రము అని ఒక సూత్రాన్ని ఆయన చెప్పారు. అదేవిధంగా తరచుదనము అంటారు. తరచుదనము అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఎన్నిసార్లు చేశాము అన్న దాన్ని బట్టి దోష నివారణ అన్నది జరుగుతుంది. ఉదాహరణకి మనకి గణిత శాస్త్రాన్ని చూసినట్లయితే కూడికలో రాత లెక్కలు అని ఉంటాయి. 2 లేదా 3 అంశాల ద్వారా రాత లెక్కలు చేయడం అని ఉంటుంది. ఇందులో విభిన్న రకాల లెక్కలు ఒకే మాదిరిగా కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి ఒక దాంట్లో ఒక తోటలో 740 మామిడి చెట్లు, 270 కొబ్బరి చెట్లు, 327 అరటి చెట్లు ఉన్నాయి, మొత్తం చెట్లన్నీ అని ఉంటుంది. అంటే ఈ 3 అంశాల ఆధారంగా కూడికి చేయాలి అన్నది తెలుస్తుంది. మళ్ళీ రెండవది ఎలా ఉంటుంది, ఒక బస్సులో 28 మంది మహిళలు, 32 మంది పురుషులు, 12 మంది పిల్లలు ఉన్నారు, మొత్తం ప్రయాణికులు ఎంతమంది అని అడుగుతారు. అంటే మొదటి సన్నివేశం వేరే, రెండవ సన్నివేశం వేరే. అయితే ఈ 2 సన్నివేశాలలోనూ మనకేం తెలుస్తుంది, మొత్తము అన్న భావన కోసం ఇచ్చినటువంటి సమాచారాన్ని ఒక జాబితా రాసుకుని వాటిని కూడాలి అని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియని ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే సంకలనానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కార సామర్థ్యం తొందరగా వస్తుంది అని అన్నది తారండైక్ సిద్ధాంతంలో తరచుదనము అన్న దాని ద్వారా చెప్తారు. అందుకనే పాఠ్యపుస్తకాల్లో కూడా ఒకే నమూనాలో ఉండేటువంటి అంశాలు ఒక 4-5 కనిపిస్తాయి. ఎన్ని ఎక్కువ ఒకే క్రమంలో ఉండేటువంటి విశేషాలను చేస్తే తద్వారా మనకు దోష నివారణ జరిగి సరైనటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అంచేత తరగతి గది బోధనలో తప్పులు జరిగినప్పుడు వాటిని సవరించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాల సంఖ్య వీలైనంత ఎక్కువగా ఉండాలి అని అన్నది ఇక్కడ మనకి పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్న స్టేట్మెంట్ అన్నమాట. అయితే అందులో మనకి 2 ముఖ్య అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉపయోగితా సూత్రము. ఉపయోగితా సూత్రము అనంటే ఇందాక మనం అనుకున్నాం, ఒక పనిని పదే పదే చేయడంలో ఉపయోగం ఉందని భావిస్తేనే మనం ఆ పనిని చేస్తాం. అంటే ఇందాక మధ్యాహ్నం అని ఒక ఉదాహరణ తీసుకున్నాం. అది సరిగా రాయాలి అన్న సందర్భంలో ఆ పనిని పదే పదే చేయడం వల్ల, విభిన్న సందర్భాల్లో చేయడం వల్ల లాభం ఉంటుంది అని భావించినప్పుడు మనం ఆ పనిని చేస్తాం. ఆ తర్వాత నిరుపయోగితా సూత్రము. ఒక పనిని పదే పదే చేయడంలో ఉపయోగం లేదని మనకు అర్థమైతే దానిని చేయడం మానేస్తాం అన్నమాట. కాబట్టి పదే పదే చేయడంలో మనకి అవసరం ఉందంటేనే కంటిన్యూ చేస్తాము, ఒకవేళ అవసరం లేదు అని అంటే దాన్ని మానేయడం అన్నది జరుగుతుందన్నమాట. కాబట్టి అభ్యాస నియమం అన్నది మనకి బోధనలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ అభ్యాస నియమం తరగతి గదిలో ఎలా అమలు చేయాలి అన్నదాన్ని ఒకసారి చూద్దాం. అభ్యాసము అంటే డ్రిల్లింగ్ అని మనం అంటాం. అయితే తారండైక్ డ్రిల్లింగ్ అంటే ఒకే పనిని పదే పదే చేయడం అని చెప్పడంలో ఇందాక అనుకున్న ఉపయోగ నిరుపయోగ సూత్రాలు 2 అమల్లో ఉంటాయి. అలాగే కంఠస్థం చేయడం, పద్యాలు, గేయాలు, సూక్తులు, ఎక్కాలు ఇలాంటి కీలకమైనటువంటి వాటిని కంఠస్థం చేయడం ద్వారా ధారణలో పెట్టుకుంటాం. కాబట్టి కంఠస్థము అని అన్నది విషయాలను గుర్తుపట్టుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక ప్రక్రియ. అలాగే ఇంటి పని,
పాఠశాలలో చేసినటువంటి పనికి కొనసాగింపుగా ఇంట్లో దానిని పలుమార్లు అభ్యాసం చేయడానికి వీలుగా ఇంటి పని ఇవ్వడం అన్నది కూడా థారండైక్ అభ్యసన నియమాల్లో అభ్యాస నియమం యొక్క అనువర్తనంగా చెప్తాం. అలాగే నియోజనాలు అంటే అసైన్మెంట్స్ అంటాం. ఏదైనా ఒక విషయానికి సంబంధించి తరగతి గది బోధన జరిగిన తర్వాత దానిని నిర్ధారించుకోవడానికి, నిరూపించుకోవడానికి ఇంటి వద్ద లేదా పాఠశాల ప్రాంగణంలో, గ్రంథాలయంలో ఇలాంటి సందర్భాల్లో సమాచారాన్ని సేకరించి చేయడానికి ఇచ్చే పనిని నియోజనం అంటాం. ఇలాంటి నియోజనాలు, అసైన్మెంట్స్ ద్వారా కూడా మనం అభ్యాసం చేయడానికి వీలవుతుంది. తర్వాత పునఃస్మరణ, పునశ్చరణ కాదు, ఇక్కడ పునఃస్మరణ. పునఃస్మరణ అంటే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం. పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం ద్వారా విషయం మనకి బాగా స్మృతి పథంలో ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని చదివిన తర్వాత, నేర్చుకున్న తర్వాత, ఆ తప్పును సవరించుకున్న తర్వాత దానిని మనం పలుమార్లు మనసులో గుర్తు పెట్టుకుంటూ ఉంటే, గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా దోషాలు లేకుండా వెళ్ళిపోతాయి. సాధారణంగా మనం ధారణ ద్వారా గుర్తుపెట్టుకునే విషయాల్లో ఇది మనకి పనికొస్తుంది. అలాగే పునశ్చరణ అంటాం. పునశ్చరణ అంటే మళ్ళా చేయడం, అంటే అది రాత రూపంలో కానీ చదవడం రూపంలో కానీ చేస్తే దాన్ని మనం పునశ్చరణ అంటాం. పునరభ్యసనము అన్నది కూడా ఒక అంశం. నేర్చుకున్న అంశాన్ని మళ్ళా నేర్చుకోవడం. అంటే మొదటి పీరియడ్లో ఉపాధ్యాయుడు 2 అక్షరాల పదాలను తయారు చేయడం నేర్పాడు. ఒక 4-5 పదాలను తీసుకుని వాటి ఆధారంగా 2 అక్షరాల పదాలను తయారు చేయడం నేర్పాడు. తర్వాతి పీరియడ్లో లేదా తర్వాత రోజు వేరు సమూహాన్ని తీసుకుని వాటి ఆధారంగా మళ్ళీ 2 అక్షరాల పదాలనే చేసే ప్రయత్నం చేస్తే దానిని మనం పునరభ్యసనము అంటాం. ఒక నేర్చుకున్న అంశాన్ని మళ్ళా నేర్చుకునేటువంటి ప్రయత్నం. అందువల్ల గతంలో నేర్చుకోవడం ద్వారా వచ్చినటువంటి నైపుణ్యానికి కొత్తగా నేర్చుకునే సందర్భాల్లో వచ్చిన నైపుణ్యం జతపడడం వల్ల అభ్యసన వేగవంతం కావడం అన్నది ఉంటుందన్నమాట. అంచేత పునరభ్యసనము అన్నది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. తర్వాత ఓవర్ లెర్నింగ్ అంటాం. ఓవర్ లెర్నింగ్ లేదా అతి అభ్యసనము అంటే ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయడం. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, చాలాసార్లు దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయడం. ఆ విషయానికి సంబంధించిన ప్యారలల్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయడం. ఇలా జరిగితే దానిని ఓవర్ లెర్నింగ్ అంటాం. ఉదాహరణకి సంకలనం నేర్చుకుంటూ ఉన్నాం మనం. సంకలనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు అంకెల రూపంలో ఉండే దాంతోపాటు అక్షరాల రూపంతో ఉండేది, చిత్రాల రూపంలో ఉండేవి, పజిల్స్ ద్వారా చేయగలిగినవి, రిడిల్స్ అండ్ గేమ్స్లో ఉన్నటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా సాధన చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని మనం ఓవర్ లెర్నింగ్ లేదా అతి అభ్యసనం అంటాం. ఇది కూడా అభ్యసనాన్ని బలపరచడానికి పనికొస్తుంది, విభిన్న సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకోవడం అన్నది. అలాగే థారండైక్ చెప్పినటువంటి మరొక ప్రధానమైనటువంటి నియమాన్ని ఫలిత నియమం అంటాం. ఇది లా ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఇది చాలా ప్రధానమైనది. గతంలో అడిగిన ప్రశ్న ఏంటంటే థారండైక్ అభ్యసన నియమాలలో అతి ముఖ్యమైన నియమం ఏది అని అన్నారు. ముఖ్యమైనది అన్నప్పుడేమో సంసిద్ధతా నియమం అంటాం, అతి ముఖ్యమైనది అన్నప్పుడు ఫలిత నియమం అనాలి. ఎందుకు ఫలిత నియమానికి అతి ముఖ్యం అని ప్రాధాన్యత వచ్చింది అని చూసినప్పుడు స్కిన్నర్ చెప్పిన సిద్ధాంతంలో అన్వయం ఇక్కడ కనిపిస్తుంది. స్కిన్నర్ ఏమంటున్నాడు, వచ్చేటువంటి రెస్పాన్స్ ఆధారంగా ఆహారం దొరుకుతుంది అన్నప్పుడు మాత్రమే ప్రతిస్పందననివ్వడం అన్నది జరిగింది. కాబట్టి వ్యక్తిలో ఉద్దీపన రావాలి అని అంటే ప్రతిస్పందనలు సరైనవిగా ఉండాలి. కాబట్టి ఆహారం అన్నది ఒక ప్రతిస్పందనగా మనం భావించినప్పుడు వ్యక్తిలో పనిచేయాలన్న ఉద్దీపన కలుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ప్రతిస్పందనలు సక్సెస్ఫుల్గా ఉంటాయో, వచ్చినటువంటి ఫలితాలు సక్సెస్ఫుల్గా ఉంటాయో ప్రేరణ ఎక్కువగా కలుగుతుంది అని చెప్తాడు థారండైక్. కాబట్టి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు అభ్యసనం పునరావృతం అవుతుంది అంటాడు. అభ్యాసము పునరావృతం అవుతుంది అంటే ఒక పని చేసినప్పుడు ఒక సక్సెస్ వచ్చింది అనుకుందాం. ఒక అంకె కూడికలు చేస్తున్నాడు 1వ తరగతి పిల్లవాడు. మొదటి లెక్క చేసిన తర్వాత తప్పు వచ్చింది, 2వ లెక్క చేసేటప్పుడు కొంచెం రైట్ చేయగలిగాడు. వెంటనే ఉపాధ్యాయుడు శభాష్ బాగా చేసావని అభినందిస్తాడు. ఈ అభినందన ద్వారా ప్రేరణ పొంది తర్వాతి అంశాన్ని వేగంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మనం పజిల్ పెట్టెల్లో ఉండేటువంటి అంశాలని, స్కిన్నర్ అభ్యసన యంత్రాంగంలో ఉండేటువంటి విషయాలను చూస్తే మొదటి పెట్టెలో ఉండేటువంటి అంశాలను చేసి దాన్ని పాస్ అవగానే 2వ పెట్టె ఓపెన్ అవుతుంది, దాన్ని పాస్ అవగానే 3వ పెట్టె ఓపెన్ అవుతుంది, దాన్ని పాస్ అవగానే 4వ పెట్టె ఓపెన్ అవుతుంది.
మనం మన వీడియో గేమ్స్లో కూడా ఇలాంటి నియమాన్ని చూస్తుంటాం. మనం ఏదైనా ఒక సక్సెస్ రాగానే అక్కడ మనకి కొంత యాడ్ స్కోర్ రావడం, కొన్ని కాయిన్స్ యాడ్ అవ్వడం, లేకపోతే ఒక బ్యాడ్జ్ రావడం, ఒక మెడల్ రావడం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు గేమ్ కొంచెం ముందుకు నడవడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఫలిత నియమం అన్నది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు, ఒక ఫలితం సంతృప్తికరంగా ఉన్నప్పుడు రెండవ ప్రయత్నం చేయాలి అన్న కోరికకు దారి తీస్తే దానిని మనం ఫలిత నియమం అంటాం. కాబట్టి పిల్లలకి మొదటి నియమంలో చెప్పినట్టు శారీరక మానసిక వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని సాధించగలిగిన అంశాల ద్వారా అభ్యసనాన్ని ప్రారంభించాలి అంటారు. ఇది కూడా గతంలో మనకు ప్రశ్న అడిగారు. సాధించగలిగిన అంశాల ద్వారా అభ్యసన ప్రారంభం ఉండాలి అని. అంటే మొదటి దశలో మనం సాధించగలము అని కానీ పిల్లలకి ఆత్మవిశ్వాసం కలిగితే తర్వాత క్లిష్టమైన అంశాలనైనా సరే ఇష్టంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ప్రారంభంలోనూ ఫెయిల్ అవుతూ ఉంటే నిర్లిప్తతతో అభ్యసనం నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి లా ఆఫ్ ఎఫెక్టివ్నెస్, లా ఆఫ్ రిజల్ట్స్, ఫలిత నియమం అనేది పిల్లలకి ఏదో ఒక రూపంగా ఒక అభినందనలాగా కనిపించాలి. అవి మార్కుల రూపంలో ఉండొచ్చు, గ్రేడుల రూపంలో, బ్యాడ్జెస్ రూపంలో, లేదా ఉపాధ్యాయుడు యొక్క శారీరకంగా భుజం తట్టడం, తల నిమరడం, ఇలాంటి రకాల అంశాల రూపంలో కూడా ఉండవచ్చు అన్నమాట. అలాగే పొగడ్తలాగా ఉండొచ్చు, బహుమతుల రూపంలో కూడా ఉండవచ్చు, పాస్ అవ్వడానికి అవకాశం కల్పించేలాగా ఉండొచ్చు. నువ్వు ఈ పని చేస్తే నీకు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తామని అన్నావు అనుకోండి, అప్పుడు ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా కూడా బోధన ముందుకు జరుగుతుంది. అలాగే ఫలితం బాగుండాలి అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు దారి తీయాలి. ప్రారంభంలో ఉన్నటువంటి అంశాలు చాలా సరళంగా ఉన్నాయనుకోండి, ఓ ఇంతేనా, ఇది నాకు తెలిసిందే కదా అని అభ్యసనలోకి ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి నెమ్మదిగా క్లిష్టమైన విషయాలను నేర్చుకుంటారు. కాబట్టి మన పాఠ్యక్రమాలు కూడా పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ క్రమంలోనే కల్పిస్తాయి. ముందు తెలిసిన అంశాలు, దాని ఆధారంగా కొత్త భావనను జత చేసి నూతన అంశాన్ని నేర్పడానికి ప్రయత్నం చేస్తాం. నోన్ టు అన్నోన్ అన్నది కూడా ఫలిత నియమంలో ఒక భాగం. అయితే వీటితో పాటు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అభ్యసించేటువంటి వాతావరణం. పాఠశాల వాతావరణము, తరగతి గది వాతావరణం, ఉపాధ్యాయుడు అనుసరిస్తున్నటువంటి బోధనా వ్యూహము, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య గల సంబంధం, ఇవన్నీ కూడా అభ్యసన వాతావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అభ్యసన వాతావరణం సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ఫలితాలు బాగొస్తాయి. అభ్యసన వాతావరణం విసుగు లేనిదిగా ఉండాలి. అభ్యసన వాతావరణం నిరుత్సాహపూరితంగా ఉండకూడదు. విసుగు లేకుండా ఉండాలి, అసంతృప్తికి గురి కానట్లుగా ఉండాలి. ఇలా ఉన్న సందర్భాల్లో పిల్లలు అభ్యసనలో పాల్గొని నేర్చుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి థారండైక్ సిద్ధాంతం మొత్తం బోధనా సిద్ధాంతాల్లోనే అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా చూస్తాం. ఇక్కడ బంధము అనంది. బంధము అంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య అన్నట్లుగానే ఉపాధ్యాయునికి విద్యార్థికి, విద్యార్థికి బోధనా సామగ్రికి మధ్య ఏర్పడే బంధం ద్వారా అభ్యసనం జరగడం అన్నది ఉందన్నమాట. కాబట్టి ఈ 3 నియమాలు గతంలో చాలాసార్లు మనకు ప్రశ్నలు వచ్చినాయి. అంచేత సంసిద్ధత అన్నది ప్రేరణ ద్వారా ఉండేటువంటి అంశంగా గుర్తుపట్టాలి. అభ్యాసము అన్నది ఒక విషయాన్ని పలుమార్లు చేయడం ద్వారా సాధన చేయడం కనిపిస్తుంది. ఇందులో కొత్తదనం ఉన్నప్పుడు మాత్రమే సాధన అన్నది ఇష్టంగా చేస్తారు, లేకపోతే కుదరదు. అలాగే తరచుదనము, ఒక మంచి అంశాన్ని పలుమార్లు చేయడం అన్నది మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే అభ్యసనం అంత బాగొస్తుంది. అలాగే ఉపయోగితా సూత్రము, చేసిన పని బాగుంది అని అనిపిస్తే కంటిన్యూ అవుతారు, చేసేటువంటి పని వల్ల ఉపయోగం లేదు అని అనిపిస్తే అక్కడ విసుగు చెంది దాన్ని ఆపేస్తారు. కాబట్టి ఈ 3 నియమాలలో మనకి ఫలిత నియమం అతి ముఖ్యమైనదిగా భావిస్తాం, సంసిద్ధత నియమం ముఖ్యమైనది అని భావిస్తాం అన్నమాట. అయితే థారండైక్ చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పరీక్ష దృష్ట్యా ఈ ప్రధానంగా ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉండేటువంటి అంశాలు మనకి ఏమిటి అని అంటే, యత్నదోష సిద్ధాంతానికి మరొక పేరు అని అడుగుతారు. దీనిని మనం ఏమనొచ్చు, బంధ సిద్ధాంతము అనొచ్చు, లేకపోతే మరొక రకంగా ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా అనొచ్చు. థారండైక్ ప్రతిపాదించినటువంటి గ్రంథాలు కూడా మనకు ముఖ్యం. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ లాంటి గ్రంథాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే తప్పులు చేయడం ద్వారా నేర్చుకోవడం అన్న భావనను ప్రవేశపెట్టిన వారు అని అడిగారు. దాంట్లో మనం థారండైక్ అనే జవాబును రాస్తాం. సంసర్గవాద ప్రవర్తనవాద సిద్ధాంతి కానివాడు అని అడిగారు. మనకు అయిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకుంటే కానివారెవరన్నా చెప్తాం.
అభ్యసన ఫలవంతంగా సాగాలి అంటే ఏ అభ్యసన నియమానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అంటాం. ఎక్కువ ప్రాధాన్యత అని అడిగినప్పుడు వెంటనే మనం చెప్పాల్సిన పని ఫలిత నియమం అనాలి. అభ్యాసము కూసు విద్య అన్న సామెతకు సరిపోయేటువంటి నియమం ఏది అని అడిగారు. అభ్యాసము కూసు విద్య అన్న సామెత మనకి ఏ నియమానికి సరిపోతుంది? అభ్యాస నియమానికి సరిపోతుంది. అలాగే ప్రేరణ ద్వారా అభ్యసన యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి అని తెలిపే నియమము అంటారు. దానిని మనం సంసిద్ధతా నియమం అంటాం. సరైన ఫలితాలు ఉన్నప్పుడు పిల్లలు అభ్యసన ప్రక్రియల్లో ఆసక్తికరంగా పాల్గొంటారు. ఈ వాక్యం సరైనదా కాదా అని అడిగారు. దాంట్లో ఆప్షన్స్ రేటింగ్ స్కేల్ లాగా పాక్షికంగా సరైనది, మొదటి భాగం మాత్రమే సరైనది, ఇట్లాంటి ఉన్నప్పుడు మనం ఆ స్టేట్మెంట్ అంతా సరైనదని చెప్పి చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సిద్ధాంతాన్ని మనం సంసర్గవాద ప్రవర్తనా సిద్ధాంతంగా చెప్తాం. అలాగే మరొక సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే దీనిని గెస్టాల్ట్ సిద్ధాంతము అంటారు. గెస్టాల్ట్ అంటే సమగ్రంగా చూడడం అని అర్థం, సమగ్ర ఆకృతి. ఈ సమగ్ర ఆకృతి లేదా సమగ్రంగా చూడడం అన్నటువంటి దాన్ని మనం అంతర్దృష్టి అభ్యసనం అని కూడా అంటారు. ఇది లా ఆఫ్ ఇన్సైట్ అంటే లోపలికి చూసుకోవడం, అంతర్దృష్టి. ఇది టోటల్గా ప్రవర్తనావాద సిద్ధాంతం నుంచి విభేదనం చెంది కనిపిస్తుంది. దీన్ని మనం గెస్టాల్ట్ వాదము లేదా అంతర్దృష్టి అభ్యసనం అంటాం. ఈ భావనని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినటువంటి వాడు వుల్ఫ్గాంగ్ కోహ్లర్. జర్మనీ దేశానికి చెందినటువంటి కోహ్లర్ అన్న శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసనం అన్న భావాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అన్నటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఈ మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అన్నటువంటి గ్రంథంలో చింపాంజీలపైన ప్రయోగాలు చేశాడు. ఆయన సుల్తాన్ అనే ఒక చింపాంజీని తీసుకుని ఒక దానిలో పెట్టేశారు. అక్కడ కొన్ని కర్ర ముక్కలు ఉంచారు. అయితే ఆ కోతికి ఆకలి వేసినప్పుడు ఈ పదార్థాన్ని తినడం అన్నది జరిగిందనమాట. తద్వారా ఆయన అంతర్దృష్టి అన్న భావాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం యత్నదోష సిద్ధాంతం అన్నటువంటి దానిలో ప్రధానంగా తారండైకి చెప్పినటువంటి నియమాలని అన్వయం చేసుకుంటూ దాంట్లో పరీక్షలో వచ్చేటువంటి అంశాలకి కొంచెం జాగ్రత్తగా ఆ డిస్ట్రాక్టర్ని గుర్తుపెట్టుకుని మార్కులు పొందాలి అని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు.